చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎల్ఓసి వద్ద భారీ కుట్రభగ్నం. రాజౌరి సెక్టార్లో భారీ చొరబాటు యత్నానికి విప్లవ యత్నం చేశారు. టెర్రరిస్టులకు మార్గనిర్దేశం చేస్తున్న పాకిస్తానీ అరెస్ట్ అయినట్లుగా సమాచారం. అప్రమత్తమైన భారత్ సైన్యం ఉగ్రవాదులపై కాల్పులు కూడా జరిపినట్లుగా తెలుస్తోంది. గాయాలతో పీఓకేలోకి జైషే ఉగ్రవాదులు పారిపోయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. పాక్ సైన్యం ఆదేశాలతోనే ఈ పని చేసినట్లుగా గైడ్ వెల్లడిస్తున్నారు. కుక్కతోక వంకరే. పాక్ బుద్ధి ఎప్పటికీ మారదు. ఎన్నిసార్లు భారత్పై దాడులు చేసినా మన సైన్యం చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్తూనే ఉంది. అయినా పాక్ వంకర బుద్ధి మార్చుకోవడం లేదు. ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇటీవల పహల్గాంలో జరిగిన మారణ హోమానికి బదులుగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకేలో దాక్కొని ఉన్న ఉగ్రవాదులను హతమార్చారు. ఆ తర్వాత పాక్ భారత్ పై యుద్ధం చేయడం, మన సైన్యం తిప్పికొట్టడం జరిగింది. మొత్తానికి కాళ్లబేరానికి వచ్చిన పాక్ యుద్ధాన్ని ఆపేస్తుంది. కట్ చేస్తే భారత్లోకి కొంతమంది ఉగ్రవాదులు చొరబడేందుకు కుట్ర పన్నారు. అలర్ట్ అయిన భారత సైన్యం భారీ కుట్రను భగ్నం చేస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది ఒకసారి చూద్దాం. పాక్ మరోసారి భారీ కుట్రకు పన్నింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది గమనించిన భారత సైన్యం వారి కుట్రను భగ్నం చేసింది. పాక్ గైడ్ ను పట్టుకుందే. రజౌరి జిల్లాలోని గంభీర్ ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్ లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన చొరబాటుదారులకు మార్గనిర్దేశం చేస్తున్న ఒక పాకిస్తానీ గైడ్ ను సైనికులు ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులకు సైనికులకు కాల్పులు జరిగాయి. ఏ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఉగ్రవాదులు పీఓకేలోకి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం ఎల్ఓసి ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా నిఘా వర్గాల నుంచి ఖచ్చితమైన సమాచారం అందడంతో అలర్ట్ అయ్యారు భారత సైన్యం. భారత సైన్యం, సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా ఆ ప్రాంతంలో పగడ్బందీ ఆపరేషన్ ప్రారంభించాయి. గంభీర్ సెక్టార్లో దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి సైన్యం చేరుకొని ఆయుధాలతో వెళ్తున్న నలుగురు ఉగ్రవాదులను గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన సైన్యం వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. ఇదే గమనించిన ఉగ్రవాదులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. భారత సైన్యం ఎదురు కాల్పులు జరపడంతో గాయపడ్డ నలుగురు పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోకి పారిపోయారు. అదే సమయంలో మార్గదర్శిగా వ్యవహరిస్తున్న గైడ్ ని సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా ఒక మొబైల్ ఫోన్, పాకిస్తానీ కరెన్సీ సహా కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. పట్టుబడిన వ్యక్తిని పీఓకేలోని కోట్లీ జిల్లా నికియాల్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఆరిఫ్ అహ్మద్ గా గుర్తించారు.